వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముందర మనం టెస్ట్ డేటాని రిట్రీవ్ చేసి ప్రింట్ చేసాము. ప్రింట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ ఎరే ఆఫ్ వాల్యూస్ వచ్చింది. డేటా అన్నది ఎరే కింద ఉంది. ఎరేలో రైట్, ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అదే కదా మనం అక్కడ చూసాం. ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎరేలో ఫస్ట్ ఇండెక్స్ ఏమో నా షీట్లో ఆర్ఎల్స్ నా సిఎస్వి ఫైల్లో ఫస్ట్ రోకి సంబంధించింది. సెకండ్ ఇండెక్స్ ఏమో సెకండ్ రోవ్కి సంబంధించింది నా సిఎస్వి ఫైల్లో. ఇప్పుడు ఎట్లా మనకి సిఎస్విలో ఆ డేటా ఉన్నప్పుడు నువ్వు ఈ సిఎస్విలో ఇక్కడ ఈ డేటాని ఎట్లా ప్రింట్ చేసే బదులు లెటర్స్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ఏ సాస్ డెమో. ఈ సాస్ డెమో కోసం నేను ఏంది అంటే ఆల్రెడీ సాస్ డెమోకి చాలాసార్లు మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేసేసాం. రైట్, ఈ 8 అన్న దాంట్లో హియర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటరింగ్కి కోడ్ ఉంది. అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను సాస్ డెమోని ఓపెన్ చేయాలి. ఇదే ఫైల్లో నా సాస్ డెమో ఓపెనింగ్ కూడా ఉంది. నేను ఐ జస్ట్ కాపీడ్ ఇట్ అండ్ ఐ పేస్టెడ్ హియర్. And at last, await page dot wait for timeout. Okay, wait for timeout. And the time ఒక 3000 milliseconds. And then await page dot close అంటున్నాను. సో విచ్ ఈస్ క్లోజింగ్ ద బ్రౌజర్. బాగానే ఉంది. కానీ ఇక్కడ డేటాని నేను ఎట్లా ప్రింట్ చేయకూడదు. నా డేటా నా సిఎస్విలో ఇండెక్స్ 0లో యూజర్ నేమ్లో నాకు డేటా ఉంది. ద సిమిలర్ వే ఇక్కడ కూడా అదే డేటాలో ఆఫ్ 0లో పాస్వర్డ్లో నాకు డేటా ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అప్డేటింగ్ దాట్. సో హియర్ ఇక్కడ డేటా ఎందుకు వాడుతున్నాము? ఈ పైన ఆ ఫైల్ నుంచి తెచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ కాన్స్టెంట్ డేటాలో స్టోర్ చేశాను కాబట్టి ఇప్పుడు వెన్ ఐ రన్ దిస్ టెస్ట్ రైట్ నౌ, ఇట్ షుడ్ ఓపెన్ ద బ్రౌజర్. అందులో సురేన్ 123 ఎంటర్ చేసి ఒక 3 సెకండ్స్ ఆగి బ్రౌజర్ని క్లోజ్ చేసేయాలి. బాగానే ఉంది. సో సురేంద్ర, ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో డేటా 0 డేటా 1 అని హార్డ్ కోడ్ చేసావు. బట్ ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేసినప్పుడు సింగిల్ సెట్ ఆఫ్ డేటా ఉండదు. సిఎస్విలో మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా ఉన్నాయి. ఆ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా మీద నేను పని చేయాలి అంటే సింపుల్ ఫర్ లూప్ వాడాలి కదా. సో కాన్స్టెంట్ రికార్డ్ ఆఫ్ డేటా. సో డేటాలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఒక్కొక్కటి రికార్డులో స్టోర్ చేసి ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఉంది కదా, నీ ప్రోగ్రామ్ మొత్తం నీ ప్రోగ్రామ్ మొత్తం ఆ ఫర్ లూప్లో పనిచేయాలి. అంటే ఎన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని రోస్ మీద పనిచేయాలి అంటే నీ ప్రోగ్రామ్ మొత్తం ఫర్ లూప్లోకి వెళ్ళాలి. ఫర్ లూప్లోకి వెళ్ళి సేవ్ చేస్తే కనుక నా ఫైల్ నేమ్లో ఇష్యూ వచ్చింది. ఎందుకని? నీ ఫర్ లూప్లోంచి నువ్వు సిఎస్వి నుంచి డేటా తెచ్చుకుంటున్నప్పుడు మల్టిపుల్ రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఒక్కొక్క రోవు ఒక్కొక్క టెస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటే ఒక 3-4 టెస్ట్లకి ఒకటే పేరు ఇస్తే నేను ఎట్లా రికగ్నైజ్ చేయాలి అంటుంది. అందుకని కాలన్ ఇక్కడ తెచ్చుకున్న డేటాని అంతటిని రికార్డులో పెట్టాం. సో రికార్డ్, సో దీనికి ప్లస్ రికార్డ్ డాట్ యూజర్ నేమ్. అక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ని నువ్వు దీన్ని టెస్ట్కి అపెండ్ చేయి. అండ్ ఇక్కడ నువ్వు డేటా డాట్ దిస్ వన్ కాదు, నువ్వు తెచ్చుకోవాల్సింది రికార్డ్ డాట్ యూజర్ నేమ్ అండ్ ఆఫ్ కోర్స్ రికార్డ్ డాట్ పాస్వర్డ్. ఆ రికార్డ్ యొక్క యూజర్ నేమ్ అండ్ రికార్డ్ పాస్వర్డ్. అండ్ అక్కడ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి, ప్లే బటన్ ఇంతకు ముందర వరకు సింగిల్ బటన్ చూపించేది ఇక్కడ మీకు మల్టిపుల్ చూపిస్తుంది. ఎందుకంటే నువ్వు సిఎస్వి నుంచి రీడ్ చేసుకునేటప్పుడు నీకు మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో వెన్ ఐ రన్ దిస్ వన్, సో నాకు 2 సెట్స్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి ఈ స్క్రిప్ట్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకటి సురేన్ డేటా మీద, నెక్స్ట్ లక్కీ డేటా మీద స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో హియర్ 2 టెస్ట్లను ఎగ్జిక్యూట్ చేశాను, 2 పాస్ అయింది అన్న మెసేజ్ని that printed down to the console. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you very much. Bye bye.